హాయ్ అండి అందరికీ. రోజు వంకాయ రోటి పచ్చడి చేస్తున్నాను. దానిలో కావాల్సినవి 3 వంకాయలు చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇందులో కావాల్సినవి పోపు దినుసులు, చింతపండు తగినంత, స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా అందులో మినపప్పు వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ మినపప్పు వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి చటపటలాడినప్పుడు దానిలో మనం పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్టు కారం ఎంత కావాలంటే అన్ని పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇది కొంచెం చటపటలాడినప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని కొంచెం మగ్గిన తర్వాత దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పోపు అంతటిని తీసుకున్న తర్వాత అందులో మనం పోపు వేపిన బాండీలోనే కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఇవి ఫ్రై చేసుకుని ఒకసారి కలిపి దాన్ని మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టి మగ్గిస్తే త్వరగా మగ్గుతుంది. తర్వాత మధ్యలో తీసి మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే మనం ఒకసారి మూత తీసి కలుపుదాం ఎలా ఉందో. మనం చూడండి కొంచెం అయితే మగ్గినాయి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని మళ్ళీ మనం వంకాయలు మూత పెట్టి కలుపుకొని మగ్గి పెట్టుకోవాలండి. అయితే వంకాయ కదా కన్నవారిపోతుంది. అయితే బాగుంటుంది టేస్ట్. వంకాయ టేస్ట్ కూడా మారదు. కలిపి బాగా మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మళ్ళీ మూత తీసి మనం చూద్దాం. వంకాయ అయితే బాగా మగ్గిపోయింది, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కలిపి దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టి చల్లారుతాం. ఇప్పుడైతే మిక్సీ గిన్నె తీసుకుని మన పోపు దినుసులు అందులో వేసుకుందామండి. పోపు దినుసుల్లో నానబెట్టుకున్న చింతపండు ఇందాక ఉప్పు వేసుకోవాలి. ఇందాక ముక్కల్లో కొంచెం వేసాం కదా, సరిపడంత ఉప్పు ఇందులో వేసుకుంటే మన టేస్ట్కి చూసుకుని వేసుకోవాలి. మిక్సీ పట్టుకుందాం దీన్ని. చూడండి మిక్సీ అయితే ఇలా మెత్తగా పట్టుకోవాలి. దీంట్లో మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇదిగో మనం మిక్సీ పెట్టిన చట్నీ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. కొంచెం రైస్ తీసుకుని ఇందులో మనం రోటి పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.